ప్రస్తుతం చూసుకుంటే జనాభా చాలా ఎక్కువ పెరుగుతుందని చెప్పొచ్చు. మరి జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్ల మీద జనాలు నడాలన్నా కూడా అంత ఇబ్బంది కలుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో దట్టు హైదరాబాద్లో చూసుకుంటే ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే మన కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మొత్తం అసలు ఒక సిగ్నల్ పాయింట్ నుంచి ఇంకో సిగ్నల్ పాయింట్కి వెళ్ళాలంటే సుమారు ఒక 20 నిమిషాలు సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది అవసరం అనమాట. సో మరి అలాంటి ఒక అవసరాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని చెప్పొచ్చు. సో దీనికోసమని ఏంటి అంటే మన విరించి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 5 ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా కంప్లీట్గా రోడ్ ఎక్స్టెన్షన్ కోసం కొన్ని హౌసెస్ని కూడా మార్క్ చేయడానికి సిద్ధమైందని చెప్పొచ్చు. మరి అలాంటి తరుణంలో ఏంటి అంటే మన మాజీ మంత్రి జానారెడ్డి గారు అండ్ అలాగే మన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అయిన మన బాలకృష్ణ వాళ్ళ హౌస్ని కూడా మార్క్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. మన వెనక సైడ్ చూసుకుంటే మన బాలకృష్ణ గారి హౌస్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి బాలకృష్ణ గారి హౌస్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈక్వల్గానే చూస్తూనే మార్కింగ్స్ అనేవి పెట్టారని చెప్పొచ్చు. మరి దీనికోసం ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దానికోసం ఒక 6 ఫ్లైఓవర్స్ వరకు కూడా నిర్మించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఇది కూడా ఒక 1 ఇయర్లోనే కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం దాటుతుంది. మరి ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు దీన్ని. మరి దీన్ని విజయవంతం చేయాలని ఒక సంకల్పంతో ఉంది అని చెప్పొచ్చు. మరి దీనికోసమనే చాలా వరకు హౌసెస్ని మార్కింగ్ కూడా చేయడం జరిగింది. దీన్ని విత్ ఇన్ 1 ఇయర్లోనే కంప్లీట్ చేయాలని కూడా మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. సో మరి ఈ తరుణంలోనే మనం చెప్పినట్టు బాలకృష్ణ గారి హౌస్ని మార్కింగ్ చేయడం జరిగింది. సో దాన్ని మీకు కళ్ళారా చూపించాలి అనే ఒక ఉద్దేశంతోనే మా ఛానల్ ఇక్కడికి రావడం జరిగింది. సో విజువల్స్లో కూడా చూసుకుంటే మనకు కనిపిస్తుంది చెట్లని కానివ్వండి, బాలకృష్ణ హౌస్ చుట్టూ ఏదైతే పెట్రోల్ బంక్ కానీ షాప్స్ కానీ ఉన్నాయో వాటిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తారు అని కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ చేస్తుంది, విజయవంతం చేస్తుంది అనేది. మరి జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్ల మీద జనాలు నడాలన్నా కూడా అంత ఇబ్బంది కలుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో దట్టు హైదరాబాద్లో చూసుకుంటే ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే మన కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మొత్తం అసలు ఒక సిగ్నల్ పాయింట్ నుంచి ఇంకో సిగ్నల్ పాయింట్కి వెళ్ళాలంటే సుమారు ఒక 20 నిమిషాలు సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది అవసరం అనమాట. సో మరి అలాంటి ఒక అవసరాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని చెప్పొచ్చు. సో దీనికోసమని ఏంటి అంటే మన విరించి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 5 ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా కంప్లీట్గా రోడ్ ఎక్స్టెన్షన్ కోసం కొన్ని హౌసెస్ని కూడా మార్క్ చేయడానికి సిద్ధమైందని చెప్పొచ్చు. మరి అలాంటి తరుణంలో ఏంటి అంటే మన మాజీ మంత్రి జానారెడ్డి గారు అండ్ అలాగే మన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అయిన మన బాలకృష్ణ వాళ్ళ హౌస్ని కూడా మార్క్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. మన వెనక సైడ్ చూసుకుంటే మన బాలకృష్ణ గారి హౌస్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి బాలకృష్ణ గారి హౌస్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈక్వల్గానే చూస్తూనే మార్కింగ్స్ అనేవి పెట్టారని చెప్పొచ్చు. మరి దీనికోసం ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దానికోసం ఒక 6 ఫ్లైఓవర్స్ వరకు కూడా నిర్మించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఇది కూడా ఒక 1 ఇయర్లోనే కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం దాటుతుంది. మరి ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు దీన్ని. మరి దీన్ని విజయవంతం చేయాలని ఒక సంకల్పంతో ఉంది అని చెప్పొచ్చు. మరి దీనికోసమనే చాలా వరకు హౌసెస్ని మార్కింగ్ కూడా చేయడం జరిగింది. దీన్ని విత్ ఇన్ 1 ఇయర్లోనే కంప్లీట్ చేయాలని కూడా మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. సో మరి ఈ తరుణంలోనే మనం చెప్పినట్టు బాలకృష్ణ గారి హౌస్ని మార్కింగ్ చేయడం జరిగింది. సో దాన్ని మీకు కళ్ళారా చూపించాలి అనే ఒక ఉద్దేశంతోనే మా ఛానల్ ఇక్కడికి రావడం జరిగింది. సో విజువల్స్లో కూడా చూసుకుంటే మనకు కనిపిస్తుంది చెట్లని కానివ్వండి, బాలకృష్ణ హౌస్ చుట్టూ ఏదైతే పెట్రోల్ బంక్ కానీ షాప్స్ కానీ ఉన్నాయో వాటిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తారు అని కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ చేస్తుంది, విజయవంతం చేస్తుంది అనేది. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తున్నానండి మన 24/7 న్యూస్ టీవీ. కెమెరామెన్ రంజిత్తో రిపోర్టర్ శాన్వి. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.